టేకుమట్ల మండలంలో మహిళపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు లిఫ్ట్ అడిగిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి టేకుమట్లకు వెళ్లేందుకు బాధితురాలు ఓ బైక్ ను లిఫ్ట్ అడిగి ఎక్కింది. అయితే ఆ బండిని టేకుమట్ల వైపు కాకుండా వేరే రూట్ కి మళ్లించడంతో ఆపమని పలుమార్లు చెప్పినా నిందితుడు బైక్ ను ఆపకుండా దారి మళ్లించి అత్యాచార యత్నానికి పాల్పడ్డట్టు వెల్లడించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. నిందితుడు యూపీకి చెందినవాడిగా హార్వెస్టర్ నడుపుతూ ఇక్కడ పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడని నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు. ఈ నెల 19వ తారీఖున రాత్రి సమయంలో టేక్మల్ మండలంలోని ఒక గ్రామంలో ఒక మహిళ 7:30 టైంలో రాత్రి అక్కడ నుంచి వస్తున్న బైక్ని ఆమె టేక్మల్ల వెళ్ళాలని ఒక బైక్ లిఫ్ట్ తీసుకోవడం జరిగింది. ఆ లిఫ్ట్ తీసుకున్న క్రమంలో అతను టేక్మల్ల వైపు కాకుండా లిఫ్ట్ తీసుకొని వేరే ఆరకం రూట్లో వెళ్తూ ఆమె ఆపమని చెప్పిన కూడా ఆపకుంటే ఆమె బండి మీద దొరికితే వెంటనే ఆమెను దగ్గరలో రోడ్డు దగ్గరలో పక్కకు 50 మీటర్ల దూరంలో తీసుకెళ్ళి ఆమె పైన అత్యాచార యత్నం చేయడం జరిగింది. దాని మీద ఆమెకు ఇంజరీ కూడా కొట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న గ్రామస్తులు గమనించేసరికి అతను పాల్పోవడం జరిగింది. తర్వాత ఆమె హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే నిన్న రోజున ఉన్న 20వ తారీఖున ఆమె ఇచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి రాబరీ మరియు అటెంప్ట్ రేప్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు పారిపోయితే ఈ ఎఫర్ట్స్ పెట్టి ఈరోజు టేక్మల్ ఎస్ఐ గారు మరియు మేము బృందాలు ఏర్పడి నిందితులు పట్టుకునే క్రమంలో చిట్యాల పరిధిలోని సబ్స్టేషన్ పరిధిలో దగ్గరలో వెహికల్ చెకింగ్ చేస్తున్న అనుమానాస్పదంగా నిందితున్న అదుపులో తీసుకోవడం జరిగింది. వెరిఫై చేస్తే ఇతని పేరు అమర్జిత్ సింగ్ అని తెలిసింది. ఇతను యూపీకి సంబంధించిన వ్యక్తి. హార్వెస్టర్ నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు. హార్వెస్టర్ ద్వారా వచ్చిన డబ్బులు తాగుకుంటూ జలసాలు చేస్తూ ఉంటాడు. సో అతను ఇమీడియట్గా కస్టడీ తీసుకొని వెరిఫై చేస్తే అతని నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. దీని మీద అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాము.